హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక మాస ఆరంభ శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, మనకు కార్తీక మాసం చాలా పుణ్యప్రదమైన మాసం కదా. సో అందరూ ఈ మాసంలో చాలా నియమ నిష్టలతో ఉంటారు కదండి. సో ఈ మాసంలో నేను ఏమేమి నియమాలు పాటిస్తాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. సో ఫ్రెండ్స్, మనకి కార్తీక మాసం అనగానే మనకి కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు, కార్తీక పురాణం, సో ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి కదండి. సో నేనైతే కార్తీక దీపాలు అయితే ఈ నెలంతా పెడతానండి, ప్రతిరోజు ఈవినింగ్. అండ్ స్నానాలు మాత్రం చేయనండి. అండ్ అలాగే పురాణం అంటారా ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా వినొచ్చు ఫోన్లోనే. సో దీనివల్ల ఏం ఇబ్బంది ఉండదు. సో అండ్ ఉపవాసాలు కూడా నేను ఉండనండి, నాకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఉపవాసం ఉండను. అండ్ నాన్ వెజ్ కూడా తినను అనమాట. సో ఈ నెలంతా నాన్ వెజ్ తినను. హెడ్ బాత్ కూడా నేను వీక్లీ వన్స్ ట్వైస్ అలా చేస్తుంటాను అనమాట. సో మనం ఇక్కడ పాపట్లో కుంకుమ పెట్టుకుంటే హెడ్ బాత్ చేసినట్లు లెక్కనండి స్త్రీలు. సో అది కూడా నేను హెడ్ బాత్ కూడా చేయను అనమాట. కానీ సో నా మనసు మొత్తం ఆ దేవుడిపై లగ్నం చేసి ఉంటానండి. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఇన్ని చేసినా కూడా వేరే వాళ్ళని అయితే బాధ పెట్టకూడదు అనమాట. సో నేను నాకు తెలిసి అయితే నేను ఎవరిని కావాలని అయితే నేనైతే అసలు బాధ పెట్టను. సో నాదేందో నేను చూసుకుంటాను. అండ్ సో అప్పుడప్పుడు టెంపుల్స్కి అయితే వెళ్తుంటాను అనమాట. సో ఇలా నాగుల చవితి అండ్ కార్తీక పౌర్ణమి అట్లా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అప్పుడైతే టెంపుల్కి వెళ్ళేసి వస్తుంటాను అనమాట. సో ఇలా నేనైతే నా కార్తీక మాసాన్ని అయితే గడుపుతుంటానండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.